అత్తయ్య, కావేరి. సర్లే, ఇలా అవుతుందని మనమేమన్నా అనుకున్నావా? జరిగింది చెప్పు. బూనమ్మా, ఆ బాను నిజం చెప్పిందా? ప్రియ తనకెందుకు భయపడుతుందంట? కావేరి, ఆ అమ్మాయి ఏం చెప్పలేదమ్మా. అదేంటి బూనమ్మా? ఆ బానుని చాలా ఇరుకులో పెట్టేశాం. సరిగ్గా నిజం చెప్పేస్తుందన్న టైంలో. ఓకే మేడం, చెప్పేస్తాను. అసలేం జరిగిందంటే బాను, వీఆర్ ప్రొఫెషనల్ వెడ్డింగ్ ప్లానర్స్. ఇది మా కంపెనీ. కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. బాను, మేమంతా వర్కింగ్ పార్ట్నర్స్. చూడండి మేడం. బూనమ్మా, ఇంత తక్కువ టైంలో కూడా అది ఒక ఈవెంట్ ఆర్గనైజర్తో మాట్లాడింది అంటే, బానుని తప్పించే ప్లాన్ చేసింది అంటే, బాను దాస్తున్న నిజం, ప్రియా చేసిన తప్పు చిన్నది కానే కాదు. అది బయటపడితేనే ప్రియని సావు దెబ్బ కొట్టగలుగుతాం. అవునమ్మా, కానీ ఇలాంటి ఒక పీక్ సిచ్యువేషన్లో కూడా ప్రియ ఎంత తెలివిగా పావులు కదిపింది అంటే అస్సలు అర్థం కావడం లేదు. నిజాన్నది బయట పడనివ్వగలుగుతుందంటావా? నేను బయట పెట్టిస్తా బోనమ్మా. మాటిచ్చినాను గదా, సంక్రాంతి పండగెళ్లే లోపు ఆ ప్రియని అవతలకి ఎల్లగొడతా. అర్జున్ బాబు జీవితం దాని గుప్పెట్లో లేకుండా దాన్ని చేతిలో ఇరిచేస్తా. సంక్రాంతి పండగ ఆనందం నేను మీ కండ్లలా చూడాలి. ఒకసారి అమ్మమ్మకి ఏరిబోనమ్మా. ఉందమ్మా, ఒక్క నిమిషం. అత్తయ్య, చెప్పు మనవరాలా. ఈ సంక్రాంతి పండగ శివాపురం ఊర్లోనే చేస్తున్నాం. ఊర్లోనా? అవునమ్మమ్మా. ఈసారి భువనేశ్వరి ఇండస్ట్రీస్ చేయబోతున్న కొత్త ప్రాజెక్ట్ సేంద్రియ వ్యవసాయం. ఆర్గానిక్ ఫార్మింగా? అవునమ్మా. మూర్తిగారు తొలి విడతగా 1000 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రాజెక్ట్ ని ఒప్పుకున్నారు. తర్వాత ఇది దేశం మొత్తం చేద్దామని మాట కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడుగా ప్రాజెక్ట్ ని మనం అమ్మమ్మ శివపురం ఊరు నుంచి మొదలు పెట్టబోతున్నాం. మనవరాలా, చాలా మంచి మాట చెప్పేవే. వ్యవసాయానికి 1000 ఎకరాలేంటి, 2000 ఎకరాలైనా అది నేను చూసుకుంటాను. సరేనా? కావేరి, నువ్వింత పెద్ద గుడ్ న్యూస్ చెప్పావు. దీనికి సంతోషపడాలో, ఆ ప్రియ మన నుంచి తప్పించుకుందని బాధపడాలో అర్థం కావట్లేదమ్మా. గా ప్రియ మన ఎత్తుకు పై ఎత్తు వేస్తే ఆ పై ఎత్తు నేను వేయగలను. అన్నీ నేను సెట్ చేస్తా బోనమ్మా, మీరేం ఫికర్ చేయకుండ్రీ. సంక్రాంతికే కొత్త ప్రాజెక్ట్ మొదలు కాబోతుంది. అదే రోజు ప్రియా కథని ముగించేబోతున్నా. ఉంటా బోనమ్మా. ఎస్ఐ గారు ఉన్నారా? లేరు మేడం. ఏంటి పని? శివగారి మీద మేము పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే మేడం. ఎస్ఐ గారు బయటికి వెళ్ళారు, వచ్చే వరకు వెయిట్ చేయండి. ఓకే, కానీ సార్ వచ్చేలోపు విత్డ్రా చేసుకోవడానికి ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవి ఫినిష్ చేయండి. కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు రాసి ఇవ్వండి. ప్రియా, ప్రియా, గుడ్ న్యూస్. బావా? అవును ప్రియా, మూర్తి గారి కంపెనీతో ప్రాజెక్ట్ అగ్రిమెంట్ పూర్తి అయిపోయింది. వావ్, గ్రేట్ బావా. ఇందులో ఇంకో డబుల్ గుడ్ న్యూస్ ఏంటంటే, మూర్తి గారు పైలట్ ప్రాజెక్ట్ కింద ముందు 100 ఎకర్స్ అన్నారు కదా, దాన్ని ఇప్పుడు 1000 ఎకర్స్ చేశారు. వావ్. అండ్ మనం ఈ ప్రాజెక్ట్ టోటల్ ఇండియా వైడ్ చేయబోతున్నాం.
బావా చాలా హ్యాపీగా ఉంది బావా. నేను నీ లైఫ్ లో అడుగు పెట్టాను, ఎంత గొప్ప మిరాకిల్ జరిగింది. చూసావు బావా, మన లైఫ్ లో ఊరికే ఏదీ జరగదు కదా. నేను నీ జీవితంలోకి రావడానికి మధ్య, నిన్ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టడానికి మధ్య ఆ డెస్టినీ ఎంత చక్కటి బంధాన్ని ముడివేసిందో తలుచుకుంటుంటేనే ఆ ఫీలింగ్ ఎంతో గొప్పగా ఉంది బావా. ఆ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం బావా? ఈ సంక్రాంతి నుంచే ప్రియా. ఓ అవునా? ప్రియా, ఈ పైలట్ ప్రాజెక్ట్ని మనం నాని వాళ్ళ ఊర్లో స్టార్ట్ చేయబోతున్నాం. ఓ సో డే ఆఫ్టర్ టుమారోనే మనం శివపురం బయలుదేరాలి. ఇక్కడ మన వర్క్స్ అన్ని రేపటికల్లా ఫినిష్ అయ్యేలా చూసుకోవాలి, ఓకేనా? ఓకే బావా. భూమి పూజతో పాటు అక్కడే సంక్రాంతి సంబరాలు కూడా మనం ఎంజాయ్ చేయాలి. తప్పకుండా బావా. మన లైఫ్ ఒక్కటిగా ప్రారంభం అయ్యాక జరుపుకుంటున్న తొలి సంక్రాంతి. సో మన అందరికీ ఈ సంక్రాంతి చాలా స్పెషల్ బావా. ఓకే ప్రియా, వర్క్స్ అన్ని త్వరగా ఫినిష్ చేసాయి. ఓకే బావా. బావా, నా రాకతో నా వల్లే నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం జరగబోతుందని మెంటల్గా నువ్వు పూర్తిగా ఫిక్స్ అయిపోవాలి. రేపటి నా రూలింగ్కి ఈ ప్రాజెక్టు విత్తనమై మొలకెత్తాలి, మహావృక్షంగా ఎదిగిపోవాలి.